ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక కప్పు రాజ్మా వేసి 2 టైమ్స్ నార్మల్ వాటర్‌తో వాష్ చేయాలి. తర్వాత మంచినీళ్లు వేసి 10 అవర్స్ వరకు నానబెట్టాలి. అప్పుడు రాజ్మా ఇలా ఉంటుంది. అదే వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసి మీడియం హై ఫ్లేమ్‌లో 30 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్‌లో కూడా బాయిల్ చేయాలి. రాజ్మాని కుక్కర్‌లో బాయిల్ చేసినా లేదా ఏదైనా బౌల్‌లో బాయిల్ చేసినా గూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. కుక్కర్‌లో అయితే ఒక కప్పు రాజ్మాకి 600-700 ఎంఎల్ వాటర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి, మీడియం ఫ్లేమ్‌లో 7-8 విజిల్స్ రానివ్వాలి. అదే నార్మల్‌గా బౌల్‌లో బాయిల్ చేయాలనుకున్నప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని, ఒక కప్పు రాజ్మా, కొంచెం సాల్ట్, ఎక్కువ వాటర్ వేసి, మీడియం హై ఫ్లేమ్‌లో 30 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. నేను చిన్న గిన్నెలో బాయిల్ చేశాను కాబట్టి బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో 2 సార్లు వాటర్ వేశాను. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బాస్మతి రైస్ వేసి నార్మల్ వాటర్ తో 3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత 2 కప్పుల మంచినీళ్లు వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టాలి. స్పెషల్ రైస్ రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం అయినా సరే బాస్మతి రైస్ ని యాడ్ చేయండి. టేస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 బిర్యానీ ఆకులు, 4 ఇంచిన దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 3 ఇలాచీలు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ జీరాను వేసి ఫ్రై చేయాలి. తర్వాత 5 పచ్చిమిరపకాయలను పైన కొద్దిగా కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ను స్లైసెస్‌గా కట్ చేసి వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దను వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత ఒక పెద్ద టమాటాను లేదా 2 చిన్న టమాటాలను స్లైసెస్‌గా కట్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. చక్కగా మూత పెట్టేసి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు అడగంటకుండా, మాడకుండా రెసిపీ చాలా బావుంటుంది. టమాటాలు గూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ రెసిపీలో జస్ట్ ధనియా పౌడర్, గరం మసాలా చాలు. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మాను వేసి ఒకసారి బాగా కలపాలి. రాజ్మా హెల్త్‌కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే క్యాన్సర్‌ని కూడా నివారిస్తుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టిన ఒక కప్పు బాస్మతి రైస్, 2 కప్పుల వాటర్‌ను వేసి రైస్‌లోనే ముందే 2 కప్పుల వాటర్ వేసాం కదా! వాటిని కూడా వేయాలి. ఒక కప్పు నార్మల్ రైస్‌ను వాష్ చేసి వేయాలి. రాజ్మాని బాయిల్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ ఉన్నాయి. అందులో 1 ½ కప్పు వాటర్ యాడ్ చేసి వేయాలి. రాజ్మా బాయిల్ చేసిన వాటర్‌ను వేసుకోవచ్చు. లేదంటే 2 కప్పుల నార్మల్ వాటర్‌నే వేసుకోవచ్చు. రాజ్మా బాయిల్ చేసిన వాటర్‌ను వేస్తే రైస్ కలర్ కొంచెం బ్రౌన్‌గా ఉంటుంది అంతే. మీడియం హై ఫ్లేమ్‌లో ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక స్పూన్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రాజ్మా పులావ్‌ను ఓన్లీ ఆనియన్, లెమన్ తోనే తినేయొచ్చు. అంత బావుంటుంది. లేదంటే కర్రీ, రైతా దేంట్లో తిన్నా గూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ముద్ద ముద్దకి గూడా రాజ్మా తగులుతూ ఉంటుంది. 1:1/2 వేసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్ వేసినప్పుడు హాఫ్ కప్ రాజ్మా వేయాలి. 2 కప్స్ రైస్ వేసినప్పుడు 1 కప్ రాజ్మా వేయాలి. రాజ్మా పలావ్‌కి 4 కప్స్ వాటర్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వాటరీగా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత పలుకు పలుకుగా ఉంటుంది. మీరు గూడా ట్రై చేయండి.